So, hi team, I'm Govindar team. I'm founder of Saver Dr. Bridge Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, very important topic team. So most of the students asked about Kyrgyzstan MBBS. So Kyrgyzstan MBBS ఎలా ఉంటుందని అడుగుతున్నారండి. సో సార్ ఏదైనా నాట్ ఓన్లీ ద కిర్గిస్తాన్ అండి, కిర్గిస్తాన్ అవ్వచ్చు, కజకిస్తాన్ అవ్వచ్చు, జార్జియా అవ్వచ్చు, రష్యా అవ్వచ్చు, వియత్నాం అవ్వచ్చు, ఈ వాట్ ఎవర్ ద కంట్రీ. సో వాటికంటూ ఒక కంట్రీ బెస్ట్ కంట్రీయా, లేదా ఆ కంట్రీ మనం జాయిన్ అవ్వచ్చో జాయిన్ అవ్వకూడదా, దాంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ అని, అసలు ఏంటి అసలు ఒక కంట్రీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, సో మన ఎంబీబీఎస్ అబ్రాడ్ డిసిషన్ ఏ విధంగా తీసుకోవాలి అనేది ఈరోజు పాయింట్ అండి. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ ఆస్క్ కిర్గిస్తాన్ ఎంబీబీఎస్, బట్ కాకపోతే ఏంటంటే ఇది నేను చెప్పే ఇప్పుడు ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పారామీటర్స్ అండి ఇవి. అంటే ఇది ఒకసారి నేను కొన్ని పారామీటర్స్ చెప్తాను, 5 పారామీటర్స్. ఆ పారామీటర్స్ 5 out of 5 ఏ కంట్రీ వస్తే ఆ కంట్రీ 100% జాయిన్ అవ్వండి. 5 out of 5 ఏ పారామీటర్స్, నేను ఇప్పుడు 5 పారామీటర్స్ చెప్తా. 5 out of 5 ఏ కంట్రీ వస్తే ఆ కంట్రీ 100% జాయిన్ అవ్వచ్చు. అదర్వైజ్ మీరు 5 out of 5లో 4 అయితే మాత్రం 4 out of 5, 3 out of 5, 2 out of 5, 1 out of 5 వస్తే మాత్రం 100% జాయిన్ అవ్వదు. జాయిన్ అయితే మాత్రం 100% అనేది 200% లాస్ అవుతారు. ఇది ఏదో ఒక రకంగా లాస్ అవుతారు. అసలు ఏంటి ఆ 5 పారామీటర్స్ అని చెప్తాను. ఇది 5 పారామీటర్స్ అంటే నాట్ ఓన్లీ ద కిర్గిస్తాన్ అండి, కజకిస్తాన్, జార్జియా, వియత్నాం అన్ని కంట్రీస్ అప్లికబుల్ అవుతాయి. మీరు ఏదైనా ఒక కంట్రీ, ఇప్పుడు చాలా మంది కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ఓ డెసిషన్ ఎంబీబీఎస్ అబ్రాడ్ డెసిషన్ తీసుకునేటప్పుడు కంపల్సరీగా వచ్చేసరికి అసలు ఆ కంట్రీ ఏంటి, ఆ యూనివర్సిటీ ఏంటి, అసలు చాలా కొంతమంది ఏంటంటే ఈ కంట్రీ బాగుంటుంది, కొంతమంది ఆ కంట్రీ బాగుంటుంది, కొంతమంది ఫ్రీ మెడికల్ పీజీ అని చెప్పడం, కొంతమంది ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నారు అంటారు, కొంతమంది ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వట్లేదు, కొంతమంది 20 లక్షలు అంటారు, కొంతమంది డైరెక్ట్ యూనివర్సిటీ పేమెంట్, కొంతమంది ప్యాకేజీలు, కొంతమంది సెమీ ప్యాకేజీలు, ఫ్రీ ఫ్లైట్ టికెట్లు, ఆఫర్లు, డిస్కౌంట్లు, ఇలా నెంబర్ ఆఫ్ చెప్తున్నారు. అసలు ఏంటి, అసలు ఎలా, అసలు అసలు మన ఎంబీబీఎస్ అబ్రాడ్ డెసిషన్ ఏ విధంగా తీసుకోవాలి అనేది ఈరోజు చెప్తాను. ఒక 5-6 పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ మీరు రాసుకోండి, కావాలంటే అవి ప్రతి కంట్రీకి మీరు అప్లికేబుల్ చేయండి. అది 100% ఫాలో అయితే ఆ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది. మీరు పర్ఫెక్ట్గా మీరు సెక్యూర్డ్గా ఉంటారు, ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, మెడికల్ ఫీజు బాగుంటుంది, మంచి బడ్జెట్లో అవుతుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. ఏంటి ఆ 6 పారామీటర్స్ అంటే ఫస్ట్ పారామీటర్స్ వస్తే ఎన్ఎంసీ రూల్స్. సో ఎన్ఎంసీ రూల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయిపోతే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్, దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. సో లేదు, ఎన్ఎంసీ రూల్స్ ఎందుకు ఫాలో అవ్వాలి అంటే సార్, అసలు ఎన్ఎంసీ రూల్స్ అసలు ఫాలో అవుతున్నట్టు ఆ కంట్రీ కానీ అది కిర్గిస్తానా, రష్యానా, జార్జియా ఎలా తెలుసుకోవాలి? ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఒక సింగిల్ పేపర్లో వస్తుందండి. అది కన్సర్న్ మనం ఏదైతే కంట్రీ అనుకుంటామో ఆ కంట్రీకి సంబంధించి ఆ ఎంబసీ, మన ఇండియన్ ఎంబసీ, ఆ ఎంబసీ నుంచి వస్తుంది. అసలు ఆ డిగ్రీ వ్యాలిడా, ఎన్ని సంవత్సరాలు ఎంబీబీఎస్, తర్వాత అసలు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తున్నారా లేదా, అసలు ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్ గా ఫాలో అవుతుంది లేదా, డిగ్రీ వ్యాలిడ్ కదా క్లియర్ కట్ గా సింగిల్ పేపర్ డాక్యుమెంట్ ఉంటుంది. చాలా మంది సర్క్యులేట్ అవుతుంది ఏంటంటే ఒక జిరాక్స్ పేపర్ ఇచ్చి దాంట్లో కొన్ని ఆన్సర్స్ ఇచ్చి, కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి ఎస్ఆర్ అది కాదండి, అది కాదు. అది జస్ట్ ఇలాంటి టైప్ చేసుకున్నది. మీరు అఫీషియల్ గా డాక్యుమెంట్ ఉంటుంది, అఫీషియల్ గా ఇండియన్ ఎంబసీ నుంచి, అక్కడ మన కిర్గిస్తాన్, జార్జియా, రష్యా అయితే రష్యా, అక్కడ నుంచి అఫీషియల్ డాక్యుమెంట్ వస్తుంది. దాంట్లో మా ఎంబసీ అడ్రస్ ఉంటుంది, మెయిల్ ఐడీస్ ఉంటాయి, ఫోన్ నెంబర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీరు ఇచ్చే పేపర్లో సరికి జస్ట్ ఏంటంటే క్వశ్చన్స్ ఆన్సర్. అది కాదు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే. ఆ కన్సర్న్ మన ఎంబసీ, మన ఇండియన్ గవర్నమెంట్ ఉంటుంది ఆ కంట్రీలో, ప్రతి కంట్రీలో ఉంటుంది, రష్యాలో ఉంటుంది, జార్జియా, కిర్గిస్తాన్, కజకిస్తాన్ అన్ని కంట్రీస్లో ఉంటాయి. ఆ కంట్రీస్ నుంచి మీరు కరెక్ట్గా ఆ డాక్యుమెంట్ తెచ్చుకుంటే 100% వచ్చేసరికి అది వ్యాలిడ్ అవుతుంది. లేకపోతే ఆ ఎన్ఎంసీ డాక్యుమెంట్ కానీ మీకు లేకపోతే, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేకపోతే ఆ డిగ్రీ 200% ఇన్వాలిడ్, అది 80% ఇన్వాలిడ్ అయిపోతుంది. సో మీరు ఇండియా వచ్చే హోప్స్ అని వదిలేసుకోండి, ఇంకా అటు నుంచి అటు వెళ్ళటమే. చాలా మంది అంటున్నారండి అటు నుంచి అటు యూఎస్ వెళ్ళిపోతాం, అటు నుంచి అటు కెనడా వెళ్ళిపోతాం, అటు నుంచి అటు. మీరు అనుకున్నంత సింపుల్ కాదండి. ఎందుకంటే ఇంజనీరింగ్ వేరు, ఎంబీబీఎస్ వేరు. మనకి ఎప్పుడైనా సరే 3-4 ఆల్టర్నేటివ్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రష్యాలో చదివారనుకోండి, రష్యాలో ఎన్ఎంసీ అఫీషియల్గా ఫాలో అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒకసారికి మీరు ఇండియాలో రావచ్చు, లేదా రష్యాలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం, లేదా అటు నుంచి అటు యూఎస్, యూకే, కెనడా వెళ్ళిపోవచ్చు, లేదా అలా మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉండాలి. అదే జార్జియా కానీ కిర్గిస్తాన్ అన్డెవలప్డ్ కంట్రీస్ వెళ్ళారంటే మాత్రం అక్కడ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఇప్పటివరకు అఫీషియల్గా రాలేదు. ఆ డాక్యుమెంట్ లేకపోతే మీరు ఆ కంట్రీలో ప్రాక్టీస్ చేయలేరు, ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేయలేరు, నట్టించి చోటు యూఎస్ఏ, కెనడా. అసలు అక్కడ అది 1% అది. ఇంకా దాంట్లో ఎక్స్పెన్సివ్ బడ్జెట్లు అవి. యూఎస్ఎంఎల్ఈ అంటారు, అది ఎక్స్పెన్సివ్ బడ్జెట్. ఎవరో 1 or 2% మాత్రం అఫీషియల్గా సక్సెస్ అవుతుంది. దట్టు అది 1-2 కోట్లు పెడితే కానీ సక్సెస్ అవ్వరు. అది కూడా ఫ్రీ పీజీ అంటారు, ఫ్రీ 100% ఎక్కడ లేదండి, అది 100% అబద్ధం. అది ఫ్రీ పీజీ అనేది 100% అబద్ధము. రష్యాలో అయితే మీకు ఉంటుంది ప్రాబ్లం అనేది, కానీ మీరు యూఎస్లో ఫ్రీ పీజీ అనేది మీకు జస్ట్ అడ్మిషన్ కోసం మాత్రం, అడ్మిషన్ స్టంట్స్ ఇవే అంతే చాలా మంది చెప్పేది. సో 80% నమ్మాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతుందో చెక్ చేసుకోండి. అది ఖచ్చితంగా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయండి. ఈ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేని వాళ్ళు అట్టించట్టు యూఎస్ వెళ్ళండి, కెనడా వెళ్ళండి, అట్టించటే యూరోప్ వెళ్ళండి, ఇంక జార్జియా వెళ్ళండి, ఇంక ఎక్కడెక్కడికో చెప్తారు. సో అఫీషియల్గా ఫాలో అయితే మాత్రం కంపల్సరీ వస్తే ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ 100% ఉంటుంది. ఓకేనండి.
సో కంపల్సరీగా మీరు ఫస్ట్ పాయింట్ చెక్ చేయాల్సిన ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్. ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతుందో లేదో చెక్ చేయండి. నెంబర్ 2 వచ్చేసరికి ఆ కంట్రీ డెవలప్డ్ కంట్రీ కాదా చెక్ చేయండి. తర్వాత వచ్చేసరికి యూనివర్సిటీ, అది గవర్నమెంట్ యూనివర్సిటీ కాదా చెక్ చేయండి. ఓకేనండి. సో మీ కంట్రీ వచ్చేసరికి డెవలప్డ్ కంట్రీ కాదా, ఎందుకు? యూనివర్సిటీ వచ్చేసరికి గవర్నమెంట్ యూనివర్సిటీ కాదు, అవునా కాదా? సో కంపల్సరీగా ఒక కంట్రీ సెలెక్ట్ చేసినప్పుడు గవర్నమెంట్ డెవలప్డ్ కంట్రీ మాత్రమే సెలెక్ట్ చేయండి. ఎందుకు డెవలప్డ్ కంట్రీ అంటే మీకు ఇక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ క్లియర్గా ఉంటాయి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటుంది. సో మన డెవలప్డ్ కంట్రీ అంటేనే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, దాంతోపాటు రూల్స్ రెగ్యులేషన్స్ క్లియర్గా ఉంటాయి. దాంతో గవర్నమెంట్ యూనివర్సిటీ సెలెక్షన్ అప్పుడు కంపల్సరీ గవర్నమెంట్ యూనివర్సిటీ. సో గవర్నమెంట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మీకు హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ప్రైవేట్ కాలేజెస్ అయితే మీకు హైడ్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ అంతా, మీకు ఏమీ ఉండదు. ఎట్టి పరిస్థితులు అబ్రాడ్ వెళ్తే మాత్రం ప్రైవేట్ కాలేజ్ ఎట్టి పరిస్థితులు చూస్ చేసుకోవద్దు. ఖచ్చితంగా గవర్నమెంట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. దాంతోపాటు అసలు డెవలప్డ్ కంట్రీ, దాంతోపాటు మన ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీ అవ్వాలి. పాయింట్ 3 గుర్తుపెట్టుకోండి. ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవ్వాలి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఖచ్చితంగా ఉండాలి, లేదా డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే రూల్స్ రెగ్యులేషన్స్ బాగుంటాయి, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. మన ఫ్రెండ్లీ కంట్రీ అయితే మన సెక్యూరిటీ పరంగా వచ్చేసరికి 100% ఎలాంటి ఇష్యూస్ ఉండవు. అందుకు ఖచ్చితంగా ఒక డెవలప్డ్ కంట్రీ, మంచి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, దట్టు మన ఫ్రెండ్లీ కంట్రీ. ఈ 3 పాయింట్స్ ప్లస్ ఎన్ఎంసీ రూల్స్ 4 పాయింట్స్. తర్వాత వచ్చేసరికి సెక్యూరిటీ. సో కంపల్సరీ సెక్యూరిటీ. సో సెక్యూరిటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో అండర్ డెవలప్డ్ కంట్రీస్ జాయిన్ అవ్వద్దు. ఎందుకు అండర్ డెవలప్డ్ కంట్రీస్ జాయిన్ అయ్యారంటే, ఈ అండర్ డెవలప్డ్ కంట్రీస్ జాయిన్ అయితే మీకు ఎలాంటి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయరు. ఈ కన్సల్టెంట్లే చెప్తారు మా ఇండియన్ ఫుడ్, మా మెస్, మా సెక్యూరిటీ వీళ్ళు కాదు కదా ప్రొవైడ్ చేసేది. వీళ్ళు 1 సంవత్సరం తర్వాత ఉండరు. మీకు ఎవరు ప్రొవైడ్ చేస్తారు సెక్యూరిటీ అవుట్ ఆఫ్ కంట్రీస్లో? ఆ కంట్రీకి ప్రొవైడ్ చేస్తుంది. ఈ కన్సల్టెంట్ ఈ రోజు ఉంటారు, రేపు ఉండరు కదా. ఎవరు ప్రొవైడ్ చేయాలి మీకు? ఆ కంట్రీ కంట్రీ ఏదైతే కంట్రీ వెళ్తారో ఆ కంట్రీ ప్రొవైడ్ చేయాలి. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఏమి చేసేదేమి ఉండదు. కంపల్సరీ అందుకు నేను చెప్పేది, ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి, ఒక ఫ్రెండ్లీ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి, ఒక మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి, ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అయ్యే కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నామంటే రేపు ఒక డెవలప్డ్ కంట్రీ మన ఫ్రెండ్లీ కంట్రీ అయితే 100% వస్తే రేపు సెక్యూరిటీ 200% ఇస్తారు. గవర్నమెంట్ ఇవ్వాలి, మనం ఇవ్వం కదా, కన్సల్టెంట్లు ఇవ్వరు కదా. 1 సంవత్సరం అంటే 2 సంవత్సరాలు తీసేస్తారు. 1 సంవత్సరం ఈ కంట్రీ చేస్తే 1 సంవత్సరం ఇంకో కంట్రీ చేస్తారు. సో కాబట్టి చాలా మంది నమ్ముతారు కాబట్టి చెప్తున్నాను అది. సో ఖచ్చితంగా వచ్చేసరికి మీరు కంట్రీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు గవర్నమెంట్ ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. అది మన ఫ్రెండ్లీ కంట్రీ అయితే 100% బెటర్, అదే సెలెక్ట్ చేసుకోండి. యూనివర్సిటీ ఖచ్చితంగా గవర్నమెంట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. సెక్యూరిటీ, ఎస్పెషల్లీ సెక్యూరిటీ కావాలంటే డెవలప్డ్ కంట్రీ మాత్రం సెలెక్ట్ చేసుకోండి, మంచి గవర్నమెంట్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఎన్ఎంసీ రూల్స్, ఆ డిగ్రీ వ్యాలిడ్ అంటే ఖచ్చితంగా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వండి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఎస్పెషల్లీ కిర్గిస్తాన్ జార్జియా నుంచి తెచ్చుకోండి, లేదంటే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్, దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. సో ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయితే డిగ్రీ ఇన్వాలిడ్. మీకు డెవలప్డ్ కంట్రీ కాకపోతే మీకు సెక్యూరిటీ ఉండదు. సో సెక్యూరిటీ లేనప్పుడు మీరు అక్కడ సర్వైవ్ అవ్వలేరు. సో అందుకని ఖచ్చితంగా ఎన్ఎంసీ రూల్స్, ఒక డెవలప్డ్ కంట్రీ, మన ఫ్రెండ్లీ కంట్రీ, గవర్నమెంట్ యూనివర్సిటీ, ఫుల్ సెక్యూరిటీ, ఈ 5 పాయింట్స్ అనేది 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఇంకా బడ్జెట్ అంటారా? ఇంకా బడ్జెట్ అనేది మీకు ఇప్పుడు రష్యా తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది మన డెవలప్డ్ కంట్రీ, మన ఫ్రెండ్లీ కంట్రీ, ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతున్న ఒకే ఒక కంట్రీ రైట్ నౌ. రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ అఫీషియల్లీ ఫాలో ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రిజిస్ట్రేషను, డ్యూరేషను, ఇంగ్లీష్ మీడియం, ఎవ్రీథింగ్. తర్వాత బడ్జెట్, మీకు రష్యాలో బడ్జెట్ 20 లక్షల కోటి ఉంది, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ 6 ఇయర్స్కి 25 lakhs ఉంది, 30 lakhs ఉంది, 40 lakhs ఉంది, 60 lakhs అప్ టు 60 lakhs ఉంది. డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. మీరు బడ్జెట్ పెట్టుకుంటే దాన్ని బట్టి. సెక్యూరిటీ అంటారా, మీకు 200% సెక్యూరిటీ రష్యా ప్రొవైడ్ చేస్తుంది. ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతున్న ఫస్ట్ కంట్రీ రష్యా, డెవలప్డ్ కంట్రీ, మన ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీ, హైలీ సెక్యూరిటీ ఉంటుంది. అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, బడ్జెట్ 20 to 30 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. దాని ఇన్స్టాల్మెంట్ వైజ్గా 10 ఇన్స్టాల్మెంట్ పే చేసుకోవచ్చు. ఇలా ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. కిర్గిస్తాన్ తీసుకున్నారనుకోండి, కిర్గిస్తాన్ అండర్ డెవలప్డ్ కంట్రీ, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందో ఇది ఎప్పటివరకు తెలియదు. అండర్ డెవలప్డ్ కంట్రీ, అండర్ ఎకానమీ, సెక్యూరిటీ ఉండదు. మహా అయితే మీకు ఏం చెప్తారు, ఫుడ్ ఉంటుంది, ఇండియన్ ఫుడ్ అంటారు, అది మనం చేసేది. ఆ కంట్రీ వాళ్ళు ఏం చేయరుగా. సెక్యూరిటీ అంటారు, వీళ్ళు ఎలా ప్రొవైడ్ చేయలేదు. బడ్జెట్, అది ఎలా యావరేజ్గా 30 లక్షల నుంచి 40 లక్షలు అవుతుంది. ఇంక వీళ్ళేంటి ప్రొవైడ్ చేసేది. అది కంటే ఫుడ్ ఒకటి పెడతామంటారు. తర్వాత సరే ఫస్ట్ ఇయర్ నుంచి ఆన్లైన్ కోచింగ్ అంటారు. ఇదేంటి ఏం కోచింగ్, నెక్స్ట్ కోచింగ్ అంటారు. ఏం చేసుకోవాలి అక్కడ? ఇప్పుడు అండర్ డెవలప్డ్ కంట్రీలో, ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో, అండర్ డెవలప్డ్ కంట్రీస్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు. ఆ ఎడ్యుకేషన్ లేని కంట్రీస్లో మీరు వెళ్ళి కోచింగ్ తీసుకుని యూజ్ ఏముంది? ఇప్పుడు మనకు ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్స్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేనప్పుడు మీరు ఎన్ని కోచింగ్ నుంచి ఏం యూజ్?
అందుకు అండర్ డెవలప్డ్ కంట్రీస్ అంటే మన కిర్గిస్తాన్ వచ్చేసరికి మనకంటే 30 years బ్యాక్ స్టేజ్లో ఉంటుంది. అలాంటి కంట్రీస్ వెళ్ళేసి మీకు మేము కోచింగ్ ఇచ్చి ఏం ప్రయోజనం, మంచి క్వాలిటీ స్టాండర్డ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాండర్డ్స్, ఎంబీబీఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా మీరు ఎన్ని కోచింగ్ ఇచ్చి ఏం ప్రయోజనం, బట్టి కొడతారు అంతే, అంత మించి ఏమి ఉండదు ఇంకా. ఓకేనా? సో అందుకని మీరు కంట్రీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు చాలా వైజ్గా సెలెక్ట్ చేసుకోండి. సో బడ్జెట్, మన ఇండియన్ స్టూడెంట్సా, ఇండియన్ ఫ్రెండ్సా, రిలేటివ్సా, వీళ్ళందరూ ఎక్కడైనా ఉండే వాళ్ళే. వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాం, వాళ్ళు డాక్టర్స్ అవుతాం, మన డాక్టర్స్ అవుతాము, వాళ్ళు అవ్వకపోతే మీరు అవరు. వాళ్ళు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తారు, మీరు కూడా అదే ఫేస్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్ వచ్చేసరికి హై లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఉంది రైట్ నా వరల్డ్లో. మీరు వచ్చేసరికి 2030 అవుతుంది, ఇంకప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కాంపిటీషన్. ఆ కాంపిటీషన్ మీరు సర్వే అవ్వాలి, ఆ కాంపిటీషన్ మీరు బీట్ చేయాలన్నప్పుడు ఇప్పుడు తీసుకునే డెసిషన్ బట్టి టోటల్గా డిపెండ్ అయి ఉంటుంది. అది కంట్రీ అవ్వచ్చు, యూనివర్సిటీ అవ్వచ్చు. అదర్వైజ్ ఆ తర్వాత చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా, యూ జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నెంబర్స్. రష్యాలో వచ్చేసరికి మంచి యూనివర్సిటీ అడ్మిషన్స్ ఆల్మోస్ట్ సగానికి సగం యూనివర్సిటీస్ అయిపోయాయండి. ఇంకా ఎవరైనా రిజర్వ్ చేసుకోండి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకోండి. సో మీరు నీట్ కౌన్సిలింగ్, ఫస్ట్ కౌన్సిల్, సెకండ్ కౌన్సిల్, థర్డ్ కౌన్సిలింగ్ అంటే ఇంకేమీ ఉండవు. అది మాత్రం 100% గ్యారెంటీ. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా రిజర్వ్ చేసుకోవాలంటే జస్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.